తిరుపతి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు హంస వాహనంపై రామచంద్రమూర్తి భక్తులకు అభయాన్నిచ్చారు. గజరాజులు ముందు కదులుతుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, డిప్యూటీ ఈవో నాగరత్న, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు అర్చకులు. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటితో తిరుమంజనం చేశారు. ఇక ఆ తర్వాత ఆలయంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండ రామస్వామికి ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళాకారులు స్వామివారిపై పాడిన పాటలు ఆకట్టుకున్నాయి.